స్నేహం గెలిచిన తోట. ఈ కథ మీకోసం. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామం దగ్గర ఒక పూల తోట ఉండేది. ఆ తోటలో గులాబీ, మల్లె, జాజి, సంపంగి, చామంతి వంటి రకరకాల పూలు విరబూసేవి. అయితే ప్రతి పువ్వు తనకు తానే ఎంతో గొప్పదని అనుకుంటూ ఇతర పూలను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాయి. ఒకరోజు గులాబీ అన్నది, నన్ను చూసి నేర్చుకోండి. నా రంగు ఎర్రగా మెరిసిపోతూ అందరినీ ఆకర్షిస్తుంది. నేను లేకపోతే ఈ తోట వెలుగు కోల్పోతుంది అన్నది. దానికి చామంతి బాధపడి, అది నిజం కాదు గులాబీ. నేను నా చిన్న చిన్న పువ్వులతో తోటకు ఎంతో అందాన్నిస్తాను. నన్ను మర్చిపోవద్దు అని చెప్పింది. అయితే ఒకరోజున ఆ గ్రామంలో భయంకరమైన వేడి ఎండలు మొదలయ్యాయి. తోటలో ఉన్న పూలన్నీ ఎండకు తెగిపోతున్నాయి. వర్షం లేక, నీరు అందక పూలు బలహీనంగా మారాయి. తోట అంతా నిర్జీవంగా కనిపించింది. ఇక పూలన్నీ కలిసి ఆలోచించాయి. మనందరం కలిసికట్టుగా పనిచేయకపోతే ఈ తోట మన జీవితాన్ని కోల్పోతుంది. మనం ఎలా మళ్ళీ పునరుత్పత్తి చెందాలో కనుక్కోవాలి అని గులాబీ అన్నది. ఇక అప్పుడు మల్లె, చామంతి, గులాబీ, జాజి అన్నీ కలిసికట్టుగా తమ వేర్ల ద్వారా తోటలో మిగిలిన కొద్దిపాటి తేమను పంచుకున్నాయి. వాటి ఐక్యతతో తోట కొద్దిగా తేజస్సు తిరిగి పొందింది. తరువాత పక్షులు, ఈగలు వాటి సువాసనను చూసి ఆకర్షితులయ్యాయి. అవి తోటపై ఎగురుతూ పూల గింజలను పంచిపెట్టాయి. ఇక కొన్ని రోజుల తర్వాత మబ్బులు కమ్ముకొని వర్షం వచ్చింది. పూలతోట మళ్ళీ పునర్జీవం పొందింది. పూలన్నీ ఆనందంతో విరబూశాయి. తోట మళ్ళీ ఒత్తుగా మారాక పూలన్నీ అర్థం చేసుకున్నాయి. మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. కానీ మనం కలిసికట్టుగా ఉంటేనే నిజమైన సౌందర్యం ఉత్పన్నమవుతుంది. ఐక్యతతో, సహకారంతో మాత్రమే మనం ఏ కష్టాన్నైనా దాటవచ్చు అని గులాబీ చెప్పింది. ఆ రోజు నుంచి పూలన్నీ స్నేహభావంతో కలిసి జీవించాయి. తోట మరింత అందంగా మారి పర్యావరణానికి మేలు చేసింది. ఈ కథలో నీతేంటంటే, స్నేహం, ఐక్యత, సహకారం ఉన్నప్పుడు ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. కలిసి ఉండడంలోనే నిజమైన బలం ఉంది.